హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద December 31st, 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను కింద డిస్క్రిప్షన్లో హిందూ అంటే దీనికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. ఎవరైనా కానీ మీరు జాయిన్ అయితే కనుక ముందే హిందూ పేపర్ కావచ్చు, వ్యాకాబులరీ వర్డ్స్ అనేవి వస్తాయి. ఆల్రెడీ నిన్నటి ఈ యొక్క పేపర్లో అంటే టోటల్ న్యూస్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేశానండి. అంటే హిందూ పేపర్స్ టోటల్ అనమాట. సో నేను ఈవినింగ్ అనేది అప్లోడ్ చేశాను నిన్న ఎడిషన్ అనేది. సో ఇవాళ ఎడిషన్ కూడా ఈవినింగ్ లోపు అప్లోడ్ చేస్తాను. సో నేను ఆ పేపర్లో కూడా చెప్పాను అనమాట. సో నాకు ఏదంటే కొంచెం డొనేషన్ అనేది అవసరం అనమాట. ఆల్రెడీ చెప్పాను, ఎంత ఎవరైనా విన్న వాళ్ళు ఉంటే కనుక చూడండి ఒకసారి. నేను కింద డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడి అనేది ఇస్తున్నానండి, భీమ్ ఐడి ఇస్తున్నాను. లేదా నా ఫోన్ నెంబర్ అంటే ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ అనేది ఇస్తాను కింద నేను డిస్క్రిప్షన్లో. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా సెషన్ అనేది మీకు కొంచెం రీసోర్స్ఫుల్ అయితే, మీకు నచ్చింది, బాగా ఉంది అనుకుంటే కనుక కొంత మీకు ఏదైనా కానీ డొనేట్ చేయండి. మీ అది ఆ డొనేషన్ అనేది అది మీ డిపెండ్స్ అనమాట. ఎవరైనా కానీ మీకు డిపెండ్స్ అనమాట. సో ఎందుకంటే నాకు ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇన్కమ్ రిసోర్సెస్ అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట పరిస్థితి. సో యాక్చువల్గా ఎక్కువ వ్యూస్ వస్తాయి, యూట్యూబ్లో ఎర్నింగ్ వస్తుంది, అప్పుడు మనం ఇంకా కంటిన్యూ చేయొచ్చు, ఎక్కువ క్లాసెస్ చెప్పొచ్చు అనుకున్నాను. సో దాని కారణంగా ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ రాకపోవడం కారణంగా నాకు ఓవర్ బర్డన్ అవుతుందన్నమాట. సో మీరు ఏదైనా సపోర్ట్ చేస్తే కనుక నాకు ఇంకా కొంత ఫెచ్చింగ్గా ఉంటుంది. దీంతోపాటు నేను ఈ ఆపరేటర్స్ కొనాలన్నా కానీ, లేకపోతే ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడాలన్నా కానీ వాడలేకపోతున్నాను, అప్డేట్ అవ్వలేకపోతున్నాను. ఉన్న తక్కువ ఆపరేటర్స్తో నాకు ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో నాకు ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. సో మీకు ఎవరికైనా కానీ నా సెషన్ అనేది రీసోర్స్ఫుల్ అనిపిస్తే కనుక, మీకు బాగా ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక దీన్ని ఇలా కంటిన్యూ, ఎందుకంటే నేను ముందు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. కంటిన్యూ చేయాలనుకుంటే కనుక నాకు కొంత ఎకనామికల్ సపోర్ట్ అనేది అవసరం. సో ఆ సపోర్ట్ అనేది మీరు ఇస్తారనుకుంటున్నాను. మీరు ఏదైనా ఇంతకుముందు మనం చదువుకునేటప్పుడు మన ఫ్రెండ్కి ఇస్తాం కదండి, వాడు ఏదైనా మనకు సబ్జెక్ట్ చెప్పాడు, ఆ సబ్జెక్ట్ మనం ఎగ్జామ్ బాగా రాస్తే మనం ఒక ట్రీట్ లాగా ఇస్తాం కదా. సో ఆ ట్రీట్ మీరు ఎంతైతే ఫీల్ అవుతారో, ఆ ట్రీట్ అనేది మీరు నాకు డొనేట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. దాంతోపాటు మనకు ఛానల్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. సో నా యొక్క యూపీఐ ఐడి కావచ్చు, నా యొక్క ఏదైతే ఉందో ఫోన్పే నెంబర్ వచ్చేసి 9030837782 అండి. ఇది నా ఫోన్పే నెంబర్. ఎవరైనా కానీ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే రెండు ఉన్నాయి. సో ఎవరైనా కానీ డొనేట్ చేయాలని డొనేట్ చేయొచ్చు. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి హిమాలయన్ మెనోవర్స్. అంటే హిమాలయన్ అంటే ఏంటంటే హిమాలయాలకు సంబంధించినటువంటి యుద్ధతంత్రం. మెనోవర్ అంటే ఏదైనా కానీ యుద్ధతంత్రం లేదా యుక్తి అంటాం. మామూలుగా ఏదంటే మనం అంటే శక్తితో చేయలేని పనులు కొన్ని యుక్తితో చేస్తూ ఉంటారు కదా. సో యుద్ధంలో కూడా ఒక తంత్రం అనేది ఉండాలి. దానివల్ల ఏంటంటే తక్కువ నష్టంతో ఎక్కువ లాభం. అంటే మనకు యుద్ధంలో గెలిచే యొక్క శక్తి లేకపోయినప్పటికీ కూడా అలాంటి తంత్రాలను ఉపయోగించడం వల్ల మనం గెలవచ్చు అనమాట. ఇండియా డిడ్ వెల్ నాట్ టు మిడిల్ ఇన్ ద పొలిటికల్ క్రైసిస్ అన్ఫోల్డింగ్ ఇన్ నేపాల్. సో ఇప్పుడు ఏంటంటే నేపాల్లో రాజకీయపరమైనటువంటి ఈ యొక్క సంక్షోభం అనేది ఏర్పడిందనమాట. దాన్ని పరిష్కరించడానికి మన భారతదేశం దాంట్లో ఏం కల్పించుకోకుండా ఉందన్నమాట. అది చాలా మంచి పని చేసింది. భారతదేశం మంచి పని చేసింది. అంటే వాళ్ళ యొక్క రాజకీయపరమైనటువంటి సంక్షోభంలో జోక్యం చేసుకోకపోవడం అనేది భారతదేశం చేసినటువంటి ఒక మంచి పని అని చెప్తున్నాను అనమాట. బై సెండింగ్ ఏ సీనియర్ డెలిగేషన్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా టు కాఠ్మండు విత్ ఇన్ డేస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ KP Oli's controversial decision to dissolve parliament and call for elections, Beijing has sent a worrying message that it is prepared to intervene in Nepal's politics. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క నేపాల్కు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలే ఒక వివాదాస్పదమైన కాంట్రవర్షియల్ అంటే ఏంటంటే వివాదాస్పదమైనటువంటి ఒక నిర్ణయం అనేది తీసుకున్నాడు అనమాట. ఏంటి, ఈ యొక్క పార్లమెంట్ని పూర్తిగా డిజాల్వ్ చేయడం అనమాట, రద్దు చేయడం అనే దానికి సంబంధించి దాన్ని రద్దు చేసి ఎలక్షన్లు పోవాలి అని చేసే ఈ నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నాడో దానికి సంబంధించి ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ డెలిగేషన్స్ అనే వాళ్ళని ఈ యొక్క కాఠ్మండుకు పంపించారన్నమాట. నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మండుకు పంపించారన్నమాట. ఇలా పంపించడం అనేది చాలా వరకు ఏంటంటే ఇక అందరూ ఆందోళన కలిగించే విషయం అనమాట. ఎందుకని ఇప్పుడు చైనా అనేది నేపాల్కు సంబంధించినటువంటి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంది. ఇంటర్వ్యూన్ అంటే ఏంటంటే జోక్యం చేసుకుంటుంది అనమాట. ద టీమ్ లెడ్ బై ద వైస్ మినిస్టర్ ఆఫ్ ద సిపిసిస్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ గోగ్ యుహో met political leaders and called on President Vidya Devi Bhandari and Mr. Ole with a stated mission to try and reverse the split in the party and convince Mr. Ole and his rivals Pushpakamal Dahal Prachanda and Madhav Nepal to effect a patch-up.
సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క సిపిసికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి టీంకి సంబంధించినటువంటి వైస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను గియో యోచు అనే అతన్ని, తర్వాత ఈ యొక్క పొలిటికల్ లీడర్ అతను ఈ యొక్క నేపాల్ వెళ్ళాడనమాట. అక్కడ ప్రెసిడెంట్ అయినటువంటి బిద్యాదేవి భండారిని, తర్వాత ఓలేని ఇద్దరిని కలిసి మాట్లాడి అక్కడ ఏవైతే ఉందో అక్కడ ఆయన ఒక మిషన్ అంటే దాన్ని యొక్క అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించి ఆ పార్టీలు విడిపోకుండా దాన్ని మళ్ళీ కలపాలి. ఎవరైతే ఓలే కావచ్చు, అతని యొక్క అపోజిషన్ పార్టీ అయినటువంటి పుష్పకమల్ దాహల్ కావచ్చు, ప్రచండ కావచ్చు, తర్వాత మాధవ్ నేపాల్ వీళ్ళందరినీ కూడా ఏంటి అంటే కలపాలి, వాళ్ళందరికీ మళ్ళీ ప్యాచప్ అనమాట. వాళ్ళందరినీ సరిగా ఒకళ్ళకొకళ్ళు కలుపుకొని మళ్ళీ పార్టీ అనేది నిలబడే విధంగా చేయాలని చెప్పేసి ఆయన ఒక మిషన్ అనేది స్టార్ట్ చేశాడనమాట. But Mr. Ole has shown no signs of budging from his decision to mount what has been described a constitutional coup, calling for elections without discussing alternative government formation options, rushing through an endorsement from President Bhandari and carrying out as a caretaker Prime Minister a cabinet reshuffle. అంటే ఇప్పుడు కానీ ఇక్కడ మనం పరిస్థితి చూస్తే ఓలీ అనే అతని దగ్గర నుంచి మనకు ఎటువంటి యొక్క సైగ అనేది కనపడట్లేదు అనమాట. అతను తిరిగి అంటే సైగ కావచ్చు, అతను తిరిగి ఈ యొక్క అంటే ప్యాచప్ అవుతాడని కానీ, లేకపోతే ఈ యొక్క చైనా వాళ్ళు చేసే ఈ యొక్క అభ్యర్థన ఏదైతే ఉందో, లేకపోతే వాళ్ళు ఇచ్చే సలహా ఏదైతే ఉందో అతను పట్టించుకుంటాడనే కానీ అట్లాంటి మొగ్గు చూపుతాడు. బడ్జింగ్ అంటే ఏంటంటే మొగ్గు చూపడం అన్నాడు. వాడి వైపు మొగ్గు చూపుతాడనే అనే గుర్తే కనపడట్లేదు, సైకిల్ కూడా కనపడట్లేదు అనమాట. ఎటువంటి జాడ అనేది కనపడట్లేదు అనమాట. సో ఇదేంటి ఈ యొక్క రాజకీయపరమైనటువంటి యొక్క ఏంటి రాజ్యాంగపరమైనటువంటి ఒక విరాసనంగాను. కోప్ అంటే ఏంటి అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి యొక్క ఆకస్మిక తిరుగుబాటులాగా గవర్నమెంట్ అనేది ఒక్కసారిగా ఇతను పడగొట్టేసి ఏం చేశాడు, సో అక్కడ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ అనేది ఫార్మేషన్ అయ్యే ఆప్షన్ కూడా లేకుండా పూర్తిగా ఆయన ఏంటి ఈ యొక్క ప్రెసిడెంట్ భండారీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఎండోర్స్మెంట్ అనమాట ఆమోదం పొందాడనమాట. దీనికి సంబంధించి ఆమోదానికి పోయాడనమాట. ఈ యొక్క పూర్తిగా గవర్నమెంట్ పడగొట్టండి అని చెప్పేసి ఆమోదానికి పోయి ఇప్పుడు కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా ఉంటున్నాడు అనమాట. సో దీని కారణంగా ఏంటి ఈ యొక్క క్యాబినెట్లో కూడా చాలా వరకు మార్పులు అనేవి వచ్చినాయన్నమాట. మిస్టర్ దాహెల్ అండ్ మిస్టర్ నేపాల్ ఆర్ క్లియర్ దట్ they will not reconsider their move to split the Unified Communist Party of Nepal CPN and apply to the Election Commission for control of the whole unless Mr. Ole backtracks and restores the Prathinidhi Sabha lower house. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క దాహెల్ కావచ్చు, ఈ మిస్టర్ నేపాల్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా క్లియర్గా వాళ్ళు స్పష్టంగా కనపడుతున్నారనమాట. అంటే ఆ పార్టీని ఈ యొక్క ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అనే దాన్ని విడగొట్టే ఉద్దేశం వీళ్ళకి లేదనమాట. అందుకే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారనమాట. ఈ యొక్క సమస్య మొత్తాన్ని కూడా మీరు కంట్రోల్లోకి తీసుకోండి. ఏదైతే ఈ యొక్క అంటే ఈ ఓలే తీసుకున్న నిర్ణయాన్ని అంటే బ్యాక్ ట్రాక్ అనమాట, దానికి వ్యతిరేకంగా మీరు ఏం చేస్తారంటే అక్కడ మళ్ళీ ఈ యొక్క ప్రతినిధి సభను రీస్టోర్ చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి వీళ్ళిద్దరూ ఎవరు దాహెల్ కావచ్చు, నేపాల్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారనమాట. ఈ లోయర్ హౌస్ని తిరిగి అంటే ప్రతినిధి సభ అనమాట, వాళ్ళకి లోయర్ హౌస్ అనేది తిరిగి పునరుద్ధరించాలని. వై ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ దట్ బోత్ ఫ్యాక్షన్స్ have been willing to meet with the Chinese delegation at a time like this. It is even more curious that the China leadership would risk losing face and lose popular goodwill with a move that sparked protest in Kathmandu. అంటే ఇప్పుడు మనకి ఇలా చూసుకుంటే ఇక్కడ రెండు పార్టీలు అంటే ఇక ఓలేకి సంబంధించిన పార్టీ, దాహెల్ నేపాల్కి సంబంధించినటువంటి రెండు భాగాలు అనేవాళ్ళు కూడా ఈ యొక్క చైనాకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, డెలిగేషన్ ఎవరైతే ఉన్నారో ప్రాతినిధ్యం ఇచ్చే వాళ్ళతో చర్చలు జరపడానికి ఇష్టపడ్డారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనకు అంటే బాగా అంటే క్యూరియస్ అనమాట. మనం చాలా వరకు అంటే ఆలోచించే విషయం ఏంటి అంటే చైనీస్ లీడర్షిప్ అనేది ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ప్రమాదంలో ఉందన్నమాట. లూజింగ్ ఫేస్ అనమాట. అంటే వాళ్ళ యొక్క ప్రాబల్యం కోల్పోయే పరిస్థితి అనమాట. దాంతోపాటు వాళ్ళ మీద ఉన్నటువంటి మంచి పేరు కూడా పోయే పరిస్థితి అనేది ఉందన్నమాట. ఎందుకని కాఠ్మండూలో రేకెత్తినటువంటి ఈ యొక్క సమస్య అనేది వాళ్ళు అనవసరంగా కలగజేసుకున్నారు. ఒకవేళ ఆ సమస్యను వీరు పరిష్కరించలేకపోయారనుకోండి, చైనాకి అనేది ప్రపంచంలోనే పెద్ద అవమానం అనేది జరుగుతుంది. చిన్న దేశం కూడా వీళ్ళ మాట వినలేదనే పరిస్థితి అనేది వస్తుంది అనమాట. ఇన్ కాంట్రాస్ట్, ఇండియా హ్యాస్ చూజన్ టు బి మోర్ ప్రాగ్మెటిక్ and restrained, possibly due to a historical understanding of the main players in Nepal politics and their penchant for political బ్రింక్మెన్షిప్. అంటే ఇప్పుడు మనకు భారతదేశం అనేది దీనికి విరుద్ధంగా కాంట్రాస్ట్గా భేదంగా అంటే ఇప్పుడు చైనా చేసిన వ్యవహార శైలికి భారతదేశం అనేది విరుద్ధంగా వ్యవహరిస్తుంది అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏంటంటే చాలా వరకు తెలివిగా మన భారతదేశం వాళ్ళు చాలా వరకు ఈ యొక్క వాస్తవాలతో ప్రాగ్మెటిక్ అంటే ఏంటంటే
వాస్తవాలతో కూడినటువంటి అంశం. దాంతోపాటు ఈ యొక్క ఏదైతే అదుపు చేయగలిగే ఏవైతే ఉన్నాయో మనం చారిత్రాత్మకంగా వాళ్ళని బాగా అర్థం చేసుకున్నాం. నేపాల్ పాలిటిక్స్ని మనం బాగా అర్థం చేసుకున్నాం అనమాట. సో ఇది ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళకి ఒక గట్టి కోరిక అనేది ఉందన్నమాట. వాళ్ళకు పొలిటికల్గా రాజకీయపరమైనటువంటి కవ్వింపు చర్యలు కావచ్చు, ఇలాంటి చర్యలన్నీ నేపాల్ యొక్క రాజకీయాల్లో సర్వసాధారణం అనమాట. ఇలాంటి కవ్వింపు చర్యలు అవన్నీ. సో ఇదంతా కూడా మన భారతదేశం అర్థం చేసుకుని దాంట్లో జోక్యం చేసుకోకుండా ఉందన్నమాట. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం పాలిటిక్స్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ద precipice since Nepal adopted its new constitution in 2015. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అంటే నేపాల్కు సంబంధించినటువంటి రాజకీయాలు అనేవి ఎప్పుడైనా సరే ఈ యొక్క ఎత్తైన కొండలు అనమాట. అంటే ఎప్పుడూ సమస్యలతో నిండిపోయి ఉంటాయి. ఎత్తైన కొండలు అంటే అక్కడ ఎక్కాలంటే కష్టం అనమాట. ఆ పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఎత్తైన కొండలలాగా సమస్యాత్మకంగా ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఈ రాజ్యాంగం అనేది అంటే 2015లో కాన్స్టిట్యూషన్ అనేది ఏర్పాటు చేయబడింది, అప్పటి నుంచి సమస్యలు అనేవి ఇలానే ఉన్నాయన్నమాట. మిస్టర్ దాహెల్ వాక్డ్ అవుట్ ఆఫ్ ఏ కోయిలేషన్ గవర్నమెంట్ విత్ మిస్టర్ ఓలే ఇన్ 2016. 2016లో ఏం జరిగిందంటే దాహెల్ అనే అతను ఆ యొక్క ఓలే ప్రభుత్వం నుంచి విడిపోయి, ఆ కోalition సంకీర్ణ ప్రభుత్వం నుంచి విడిపోయి ఆయన బయటికి వెళ్ళిపోయాడు అనమాట. వైల్ మిస్టర్ ఓలేస్ మూవ్ ఆఫ్ December 20 సీమ్ ఇర్రివర్సబుల్, దేర్ ఆర్ స్టిల్ కాంప్రమైజెస్ పాసిబుల్. సో ఇప్పుడు మనం ఏమైనా చూస్తే December 20వ తారీఖున ఓలే తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇర్రివర్సబుల్ అనమాట. అంటే తిరిగి వెనక తగ్గలేదన్నమాట. సో దీనికి ఇంకా అంటే మనకు దేర్ ఆర్ స్టిల్ కాంప్రమైజెస్ పాసిబుల్ అంటే ఇప్పుడు దానికి ఇర్రివర్సబుల్ అయినప్పటికీ కూడా కొంతవరకు దాన్ని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉందన్నమాట. మచ్ విల్ డిపెండ్ ఆన్ వెదర్ ద సుప్రీం కోర్ట్ దట్ హ్యాస్ గివెన్ ద నేపాలీ PM until January 3rd to explain his action will stay the election process and whether the parliament speaker will pursue the president to convene the lower house despite its dissolution. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు పూర్తిగా ఈ అంశం మొత్తం కూడా దేని మీద ఆధారపడిందంటే సుప్రీంకోర్టు మీద ఆధారపడింది అనమాట. సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క విషయంలో ఈ యొక్క అంశానికి సంబంధించి నేపాల్ PMకి January 3వ తారీఖు దాకా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తుందా, లేకపోతే ఈ యొక్క ఎలక్షన్ విధానాన్ని పూర్తిగా నిలుపుదల చేస్తుందా, లేదా ఈ యొక్క పార్లమెంట్ స్పీకర్ ఇంకా దాంతోపాటు ఇంకా ఏంటంటే దాంతోపాటు ఇంకా చెప్పాలంటే ఈ యొక్క పార్లమెంట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అతను కొనసాగిస్తాడా అంటే ప్రెసిడెంట్ యొక్క ఆదేశానుసారం లోయర్ హౌస్ను కొనసాగిస్తాడా, లేకపోతే దాన్ని పూర్తిగా కూల్చివేస్తాడా, డిజాల్వ్ చేస్తాడా, రద్దు చేస్తాడా అనే దాని మీద ఆధారపడి ఉందన్నమాట. వైల్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఇండియా ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇట్స్ ట్రెడిషనల్ లీడింగ్ రోల్ ఇన్ నేపాల్, నెయిదర్ ఈజ్ ఇట్ ఫేసింగ్ ద ODM ఫర్ ప్లేయర్ స్పాయిలర్. అంటే ఇప్పుడు ఈ భారతదేశం అనేది మనం ఏమైనా చూసుకుంటే ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క నేపాల్లో వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి అనేది మన భారతదేశం అనేది దాని జోలికి పోకుండా దూరంగా ఉందన్నమాట. సో ఎందుకని ఇక్కడ మనం కనుక చూసుకుంటే దానికి అంటే రాబోయే కాలంలో దీనికి సంబంధించిన ఫేసింగ్ ODM అంటే ఏంటంటే నింద అనమాట. ఒకవేళ నింద ఏదైనా పడే అవకాశం ఉంది. సో ఇండియా అనేది చాలా వరకు ఈ అంశాలకి అంటే ఒక దూరంగా ఉంటుందన్నమాట, ఏమైనా నింద పడుద్దామని. బోత్ మిస్టర్ ఓలే హూ హ్యాస్ రీచ్డ్ అవుట్ టు ఇండియా after months of the map controversy and Mr. Dahel who has been a closer Indian ally during his period are engaging the government. సో ఇప్పుడు ఏంటి అంటే మన భారతదేశం అనేది కనుక చూస్తే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ ఓలే అనేవాడు ఎవరైతే ఉన్నారో అతను భారతదేశానికి వ్యతిరేకంగా ఒక మ్యాప్ను తయారు చేసి మన భారతదేశంలో కొన్ని భూభాగాల్ని అతని దేశంలో నేపాల్లో భాగం అని చెప్పేసి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనమాట. అంటే మ్యాప్ కాంట్రవర్సీ అనేది అంటే వివాదాస్పదమైనటువంటి మ్యాప్ అనేది తయారు చేశాడనమాట. అతను ఈ యొక్క గవర్నమెంట్తో కలలోనే ఉన్నాడు. తర్వాత దాహెల్ అనే అతను మనం కనుక చూసుకుంటే అతను పూర్తిగా మన భారతదేశానికి ఒక మిత్రపక్షం లాంటి వాడు అనమాట. మన భారతదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వంలోనే ఎంగేజింగ్ ద గవర్నమెంట్ ప్రభుత్వంలోనే కలిసి ఉన్నారనమాట. ది పాజిటివ్ సిచ్యువేషన్ గోస్ న్యూ ఢిల్లీ ఏ లిటిల్ మోర్ space in which to consider its moves and how to avoid instability in its Himalayan neighbors' polity, something that is crucial to their relations and in the long term టు దేర్ క్లోజ్లీ ఇంటర్లింక్డ్ ప్రాస్పరిటీ. అంటే ఇప్పుడు మనకు ఈ పాజిటివ్ సిచ్యువేషన్ అనేది మనకు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశానికి కొంతవరకు అవకాశం లిటిల్ మోర్ స్పేస్ అన్నాడు కొంత అవకాశం దొరికిందనమాట. ఒక మంచి పరిణామాలకు సంబంధించినటువంటి అవకాశం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే కన్సిడర్ ఇట్స్ మూవ్స్ దానికి అనుగుణమైనటువంటి ఈ యొక్క చర్యలు తీసుకునే అవకాశం వచ్చిందనమాట. సో దీని కారణంగా ఏంటంటే మన హిమాలయన్ నైబర్ ఎవరైతే ఉన్నాడో అతనికి మనం అస్థిరత్వాన్ని ఏవైతే ఉందో దాన్ని పారదోలవచ్చు, అవాయిడ్ ఇన్స్టెబిలిటీ అనమాట. ఈ రాజకీయపరమైనటువంటి అస్థిరత్వాన్ని పారదోలవచ్చు. సో అదేంటి అలా పారదోలటం అనేది చాలా వరకు మన రిలేషన్షిప్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. నేపాల్కి భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంతో కాలంగా ఉన్నటువంటి రిలేషన్ సంబంధించి చాలా ప్రాముఖ్యత
సంతరించుకుంటుంది అనమాట. సో మనం భారతదేశం అనేది తర్వాత నేపాల్ అనేది ఈ క్లోజ్లీ ఇంటర్లింక్డ్ అనమాట. అంటే ఈ ఒకదానికి మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అనమాట, కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించి ప్రాస్పారిటీ అభివృద్ధికి సంబంధించి ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి దేశాలు. ఇలాంటి సమయంలో ఇలాంటి యొక్క మనకు ఒక అవకాశం పాజిటివ్ సైన్ రావడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇప్పుడు ఈ యొక్క నేపాల్లో రాజకీయపరమైనటువంటి అస్థిరత్వం ఏర్పడింది. ఎప్పుడైతే ఈ యొక్క ఖడ్గప్రసాద్ ఓలే అనే అతను, కేపీ ఓలే అనే అతను పూర్తిగా పార్లమెంట్ అని రద్దు చేశాడు. సో వాళ్ళకి సంబంధించినటువంటి లోయర్ హౌస్ను రద్దు చేసి ఆయన మళ్ళీ ఎలక్షన్లో పోతానన్నాడు అనమాట. ఇది మన డిసెంబర్ 20వ తారీఖున. ఈ కారణంగా ఏం చేసింది, చైనా అనేది పూర్తిగా వాళ్ళకి సంబంధించినటువంటి దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ సమస్యను పరిష్కరించమని పంపించింది అనమాట. కానీ ఓలే మాత్రం వాళ్ళ మాట వినట్లేదు. సో ఇప్పుడు పరిస్థితి అనేది చైనాకు అవమానం కలిగే పరిస్థితి ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క అంశాలన్నీ మనం కనుక చూస్తే మన భారతదేశం అనేది ఏమీ పట్టించుకోకుండా అనేది మంచి చర్య. కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, పాజిటివ్ సైన్ వచ్చింది. అంటే నేపాల్ యొక్క ఆ యొక్క రాజకీయ పరిస్థితుల్ని మన స్థిరత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి పరిస్థితి అనేది ఉంది. ఎందుకని అక్కడ ఉన్నటువంటి దాహేలే అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఓలే అనే అతను మన భారతదేశానికి వ్యతిరేకమైనప్పటికీ దాహేలే అనే అతను ఇప్పుడు మనకు అనుకూలమైనటువంటి వ్యక్తి అనమాట, మనకు స్నేహపూర్వకమైనటువంటి వ్యక్తి అనమాట. సో అతను ఇప్పుడు మెయిన్ రోల్, కీ రోల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దాని కారణంగా ఏంటంటే మన భారతదేశానికి ఒక అవకాశం ఉంటుంది అక్కడ సమస్యను పరిష్కరించడానికి. అలా సమస్యను పరిష్కరించడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క హిమాలయన్ నైబర్ అనేవాడిని స్థిరత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. దాంతోపాటు మనకు ఎంతో కాలంగా ఉన్నటువంటి లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది ఇంకా దృఢపడుతుంది అని చెప్తున్నారనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నో షో. ఇది రజనీకాంత్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. అంటే షో అనేది లేదు, అంటే ఇంకా సినిమా లేదు, ఇంకా రాబోయే కాలం ముందు జరగబోయేది ఏం లేదని చెప్తున్నారనమాట. రజనీకాంత్ సీమ్స్ టు హ్యావ్ రియలైజ్డ్ దట్ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు పవర్. సో ఇప్పుడు రజనీకాంత్ చూడటానికి ఎలా ఉన్నాడంటే ఆయనకు అర్థమైందనమాట, అధికారం చేజిక్కించుకోవడానికి ఈ యొక్క దగ్గర మార్గాలు ఏం లేవు, షార్ట్ కట్లు ఏమి లేవు అనే అంశం అనేది అతనికి అర్థమైంది అనే విధంగా మనకున్నారనమాట. మనకు ఉన్న పరిస్థితులు అనేవి చెప్తున్నాయి అనమాట. వెటరన్ తమిళ్ యాక్టర్ రజనీకాంత్ హ్యాస్ అగైన్ రివీల్డ్ హిజ్ మెర్క్యూరియల్ క్యారెక్టర్ బై డ్రాపింగ్ హిజ్ ప్లాన్ టు ఫ్లాట్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్ జనవరి 2021. సో వెటరన్ అంటే మీనింగ్ ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తి, సినిమాలో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి అయినటువంటి తమిళ యాక్టర్ అయినటువంటి రజనీకాంత్ అనే అతను మళ్ళీ తన యొక్క బుద్ధి చూపించాడు అనమాట. ఎలాంటి బుద్ధి, ఈ యొక్క మెర్క్యులర్ క్యారెక్టర్ అనమాట. అంటే పాదరసం లాంటి యొక్క బిహేవియర్ అనమాట. పాదరసం అనేది చూస్తే ఒక చోట స్థిరత్వం అనేది ఉండదు, దానికి ఒక రూపురేఖలే ఉండవు. అది మెట్లని చెప్పుకున్నప్పటికీ కూడా ద్రవ రూపంలో ఉంటుంది అనమాట. సో పెక్యులర్ బిహేవియర్ ఉంటుంది అనమాట. సో అతని యొక్క పెక్యులర్ బిహేవియర్ మళ్ళీ చూపించాడు అనమాట. ఏంటి, 2021 జనవరిలో అతను పొలిటికల్ పార్టీ ఏదైతే పెడతా అన్నాడో ఆ అంశాన్ని తీసి పక్కన పడేశాడు. నేను పొలిటికల్ పార్టీ ఏం పెట్టనని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. హిస్ డెసిషన్ కేమ్ యాజ్ యాన్ యాంటీ క్లైమాక్స్ టు హిస్ hyped up a political venture after his announcement on December 3rd. సో ఇప్పుడు ఏంటి, ఈ డెసిషన్ ఏదైతే ఉందో పూర్తిగా యాంటీ క్లైమాక్స్ అనమాట. మనం క్లైమాక్స్ అంటే ఏంటి, మనం చూస్తే కనుక మనం ఏదైతే అనుకుంటాం అదే క్లైమాక్స్ అనమాట. కరెక్ట్గా ఆ సినిమాకి అనుకుంటాం. యాంటీ క్లైమాక్స్ అంటే ఏంటంటే మనం అనుకున్న దానికి విరుద్ధంగా ఉంటుంది అనమాట, పూర్తిగా నెగిటివ్ సెన్స్లో వస్తుందన్నమాట. ఇది యాంటీ క్లైమాక్స్ అనమాట. ఆయన డిసెంబర్ 3వ తారీఖున ఏదైతే అనౌన్స్మెంట్ అనేది చేశాడనమాట. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్టు అనౌన్స్మెంట్ చేశాడు. ఒకసారిగా దానివల్ల ఏంటంటే చాలా హైప్ అనేది క్రియేట్ అయిందనమాట. దీనికి సంబంధించి పొలిటికల్ వెంచర్ గొప్పగా ఏర్పడిందనమాట. సో అదంతా కూడా దానికి యాంటీ క్లైమాక్స్ లాగా తయారైందనమాట. ఈవెన్ దో హిస్ రీజన్స్ ఇంక్లూడింగ్ హిస్ ఫ్రెగైల్ హెల్త్ అండ్ ద థ్రెట్ of new COVID-19 strain are well known. His supporters had been hoping that the septuagenarian actor who has had a kidney transplant would provide a credible third political force in Tamil Nadu, where duopoly has been the norm for over 40 years. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇక్కడ పరిస్థితులు అనేవి కనుక చూస్తే ఎట్లా ఉందంటే అతని యొక్క ఆరోగ్య వ్యవహారం అనేది, ఆరోగ్య పరిస్థితి అనేది చాలా ఫ్రెగైల్ అనమాట, పెళ్లిసైందనమాట. దాంతోపాటు ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి COVID-19 ఏదైతే ఉందో, కొత్తగా COVID-19లో రూపాంతరం చెందినటువంటి అది ఇంకా ఏదైతే స్ట్రెయిన్ అనేది ఒత్తిడిని పెంచే విధంగా ఉందన్నమాట. ఇవన్నీ అంశాలన్నింటితో పాటు ఏంటంటే అతని సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళు ఆశలు పెట్టుకున్నారనమాట. అంటే ఈ యొక్క సెప్టాజెరియన్ అంటే ఏంటంటే 70 నుంచి 80 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళని, 70 నుంచి 79 సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళని ఈ యొక్క సెప్టేరియన్స్ అంటారనమాట. అంటే 70 సంవత్సరాల పైబడిన 80 సంవత్సరాల లోపల కలిగిన వ్యక్తి ఈ యాక్టర్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారనమాట. ఇతనికి ఏంటి, ఆల్రెడీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు తమిళనాడులో ఏంటంటే డియోపోలి అనమాట, 2 రాజకీయ పార్టీలు అనేవి ప్రధానంగా ఉన్నాయన్నమాట. వాటికి అతను ఇంకా క్రెడిబుల్ థర్డ్ పొలిటికల్ పార్టీగా నిలబడే అవకాశం ఉంది. గడిచిన 40 సంవత్సరాల్లో మనం కనుక చూసుకుంటే అక్కడ 2 పార్టీలు అనమాట, ఏఐఏడిఎంకే ఒకటి, ఈ యొక్క డిఎంకే మాత్రమే ఉన్నాయన్నమాట. మిగతా ఏ పార్టీలు లేవన్నమాట. వాటి యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ నమ్మదగినటువంటి వ్యక్తిగా 3వ పొలిటికల్ పార్టీగా వస్తాడు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు నిరాశ ఏర్పడిందనమాట. ద స్టేట్స్ ఆఫ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ will now continue to be dominated by the 2 established players, the ruling AIADMK and the DMK,
which together cornered around 63% of votes polled in 10 assembly elections held since 1977. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఏంటంటే రెండు పార్టీలు ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ అంటారు, బాగా స్థిరత్వం పొందినటువంటి రెండు రాజకీయ పార్టీలు, ఏఐఏడిఎంకే ఒకటి, తర్వాత డిఎంకే పార్టీలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ రెండు కలిసి ఈ యొక్క అంటే గడిచిన 10 అసెంబ్లీ ఎలక్షన్స్లో 63% ఓటింగ్ మెజారిటీ అనేది, అంటే ఆ యొక్క రాష్ట్రంలో 63% ఓట్లు అనేవి ఈ రెండు పార్టీలకే పడ్డాయి అనమాట. ఇప్పుడు గడిచినటువంటి 1977 నుంచి కూడా మనం చూస్తే కనుక వాళ్ళకి ఎక్కువ శాతం ఓట్లు అనేవి పడుతూ ఉన్నాయి అనమాట. స్మాలర్ పార్టీస్ విల్ నౌ బీ ఫోర్స్డ్ టు ఆపరేట్ విత్ ఇన్ హిస్ లిమిటెడ్ స్పేస్. చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే కొంతవరకు వాళ్ళకి ఏవైతే వాటికి కేటాయించబడినటువంటి లిమిటెడ్ స్పేస్ ఏదైతే ఉందో కొంతవరకు భాగంలో మాత్రమే వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట. ద బీజేపీ విచ్ వాజ్ పర్సూడ్ టు బీ ద వన్ దట్ వాజ్ బిహైండ్ మిస్టర్ రజనీకాంత్స్ పొలిటికల్ వెంచర్ ఈజ్ హోప్ఫుల్ ఆఫ్ గెటింగ్ హిజ్ endorsement at the time of assembly election slated for April-May 2021. అంటే ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ అనేది మనం గినా చూస్తే అదేంటి అంటే ఈ యొక్క రజనీకాంత్ వెనకాలండి కొనసాగాలని చెప్పేసి, పర్సూడ్ అంటే ఏంటంటే కొనసాగాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. రజనీకాంత్కి సంబంధించినటువంటి పొలిటికల్ వెంచర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలా, దాన్ని ఆమోదం తెలపాలన్నమాట. ఆయనకి సంబంధించినటువంటి దాన్ని ఆమోదం తెలిపి ఎండోర్స్మెంట్ అనేది తెలిపి, సో ఈ యొక్క టైం రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించుకోవాలా. ఆ ప్రభావం ఏదైతే ఉందో ఏప్రిల్-మేలో 2021లో జరగబోయే ఎలక్షన్స్లో వాళ్ళకు మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు దెబ్బ తగలిందనమాట. అంటే ఆయన తరపున స్లేటెడ్ ఏంటంటే ఆయన తరపున ఎలక్షన్లో హాజరవ్వాలనుకున్నారనమాట. బట్ ఈవెన్ ఇఫ్ హీ డస్ బ్యాక్ ఎనీ ఫ్రంట్ ఇట్ ఈస్ అన్లైక్లీ to be a decisive factor as his statement against former Chief Minister Jayalalitha was during the 1996 Assembly election. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇతని యొక్క వెనక్కి తగ్గడం అనేది ఏ డస్ బ్యాక్ ఫ్రమ్ ఎనీ ఫ్రంట్ వెనక్కిపోవడం అనేది చూస్తే కనుక ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక అంశం అనమాట. ఇతను ఏంటి 1996లో జయలలిత మీద ఈయన చేసిన స్టేట్మెంట్కి పూర్తి వ్యతిరేకం అనమాట. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు జయలలిత మీద ఒక స్టేట్మెంట్ చేశాడనమాట. సో అది దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్కి పూర్తి వ్యతిరేకంగా ఉందన్నమాట ఈయన యొక్క వ్యవహార శైలి అనేది. అంటే ఆమె ఒక సజెషన్ చేసేటప్పుడే ఒక సలహా ఇచ్చాడు, ఇప్పుడు ఈయనేమో ఇంకో సలహా తీసుకున్నాడు అనమాట. హీ సపోర్ట్ టు ద బీజేపీ ఏఐడిఎంకే ఫ్రంట్ డ్యూరింగ్ ద 2004 Lok Sabha election failed to convince voters when the DMK-led combine won all the 40 seats in Tamil Nadu and Puducherry. అంటే ఇప్పుడు మనకు ఇతను సపోర్ట్ ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఏఐఏడిఎంకే బీజేపీ పార్టీని 2004లో యొక్క లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు ఆ పార్టీని ఆయన సపోర్ట్ చేశాడనమాట. కానీ పూర్తిగా ఆయన వైఫల్యం చెందాడనమాట. ఎక్కువ మంది ఓటర్ల యొక్క ఏవైతే ప్రభావాన్ని పొందలేకపోయాడనమాట. సో అప్పుడు ఆ సమయంలో ఆ 2004కు సంబంధించిన లోక్సభ ఎలక్షన్లో ఈ యొక్క డిఎంకే పార్టీ ఏదైతే ఉందో ఏదైతే కంబైన్గా మొత్తం 40 సీట్లు అనే వాటిని తమిళనాడులో పుదుచ్చేరిలో సాధించిందనమాట. ద ఎపిసోడ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ సీకింగ్ టు బిల్డ్ ఏ వయబుల్ ఆల్టర్నేటివ్ టు ద ద్రవిడన్ పార్టీస్ టు లుక్ బియాండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ అనేది మనకి ఏంటంటే ఒక అవకాశం లాగా ఉందన్నమాట. దీనికి సంబంధించి ఈ ద్రవిడియన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ డిఎంకే ద్రవిడ మున్నేటి కజగం ఈ యొక్క అన్న ద్రవిడ మున్నేటి కజగం ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా ఇంకో పార్టీ అనేది వస్తుంది అనే ఒక ఆపర్చునిటీ ఏదైతే ఉందో అందరూ అనుకున్నారనమాట. కానీ అది కూడా ఇప్పుడు లేకుండా పోయిందనమాట. అది కూడా ఇప్పుడు బియాండ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళందరూ కూడా ఈ ద్రవిడ మున్నేటి కజగం కావచ్చు ఏఐడిఎంకే అనేవి పూర్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి అనమాట. సో మళ్ళీ ఇంకా బియాండ్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి మించిపోయి ఇంకేమైనా మంచిగా ఇంకో ఆల్టర్నేటివ్ వస్తుంది అనుకుంటే కనుక అవకాశం లేకుండా పోయిందనమాట. సినిమాటిక్ చరిష్మా కెనాట్ మేకప్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్యుమెన్ అండ్ గ్రాస్ రూట్స్ వర్క్. అంటే ఇప్పుడు ఈ యొక్క సినిమాటిక్ చరిష్మా అనేది ఎప్పుడూ కూడా రాజకీయపరమైనటువంటి సూక్ష్మబుద్ధి ఎక్యుమన్ అంటే రాజకీయపరమైనటువంటి సూక్ష్మబుద్ధి కావచ్చు, లేకపోతే ఈ యొక్క రూట్ అంటే గ్రాస్ రూట్స్ అనమాట. అంటే రాజకీయపరంగా లోపలకు వేళ్ళు నురుగుపోయే ఒక పనితీరు అనేది లేకపోతే కనుక ఈ పొలిటికల్ చరిష్మా అనేది పనిచేయదనమాట. ఎనీ పొలిటికల్ మూవ్మెంట్ విల్ హ్యావ్ టు బి బిల్ట్ అప్ బై ఆర్టికులేటింగ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ లైవ్లీహుడ్ కన్సర్న్స్ అండ్ రిప్రజెంటింగ్ పాపులర్ ఆస్పిరేషన్స్ అండ్ ద డిజైర్ ఫర్ ప్రోగ్రెసివ్ చేంజ్. సో ఏ పొలిటికల్ మూవ్మెంట్ అయినా రాజకీయపరమైనటువంటి ఏదైనా తిరుగుబాటు రావాలి అంటే కనుక అది దేని మీద ఉండాలా, దేని మీద ఉచ్చరించబడి ఉండాలి అంటే ఆర్టికులేట్ అంటే దేని మీద స్థిరత్వంగా ఉండాలంటే అంటే పబ్లిక్ గ్రీవియన్సెస్ అనమాట. ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే యొక్క సంక్షోభాలు ఏవైతే ఉంటాయో లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు లేకపోతే ఉపద్రవాలు ఏవైతే ఉంటాయో వాటి మీదే స్టార్ట్ అవ్వాలి. దాంతోపాటు లైవ్లీహుడ్ జీవన విధానానికి సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు
తర్వాత ఇంకా పాపులర్ యాస్పిరేషన్స్ అంటే అక్కడ ఎక్కువ మంది జనాల యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే ఆ యొక్క కొత్త మార్పు అనేది ప్రోగ్రెసివ్ చేంజ్ అనేది రావాలన్నమాట. మిస్టర్ రజనీకాంత్ హ్యాడ్ నో కాంక్రీట్ ప్రోగ్రామ్ టు ఆఫర్ అదర్ దాన్ ఏ వెగ్యూ ప్రామిస్ ఆఫ్ స్పిరిచువల్ పాలిటిక్స్ అండ్ ఏ క్రూసేడ్ అగెన్స్ట్ కరప్షన్. అంటే ఇప్పుడు ఈ యొక్క రజనీకాంత్కి ఇలాంటి సిద్ధాంతాలు కాంక్రీట్గా బలమైనటువంటి యొక్క ప్రోగ్రామ్ ఏమీ లేదనమాట. ఒక చిన్న ఏదైతే అస్పష్టమైనటువంటి యొక్క వెగు అని అంటే అస్పష్టమైన అనమాట, ఒక అస్పష్టమైనటువంటి ఒక ఏదైతే ప్రమాణం ఏదైతే ఉందో స్పిరిచువల్ పాలిటిక్స్ అని, తర్వాత క్రూసేడ్ అగెన్స్ట్ కరప్షన్ అనమాట. అంటే మతపరమైనటువంటి ఈ యొక్క జీవనాన్ని గడిపే విధానం ఏదైతే ఉందో అలాంటి ఈ యొక్క కరప్షన్ని వ్యతిరేకంగా మేము పోరాడుతాం అనే అంశానికి సంబంధించి క్రూసేడ్ అంటే ఏంటంటే మతానికి సంబంధించినటువంటి ఈ యొక్క మతపరమైనటువంటి చర్యలు అనమాట. అంటే అంటే ఎక్కువగా ఆధ్యాత్మికంగా కూడిందనమాట. Although Tamil Nadu is well placed on development indicators, it has had its share of chronic issues, inter-district variations in a maternal mortality ratio and infant mortality ratio, inter-district inequality in access to healthcare, a gap in income between districts and a rising urban population. సో తమిళనాడులో మనం కనుక చూసుకుంటే ఈ తమిళనాడు అనేది ఆల్రెడీ మంచిగా అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క ప్రాంతం అనమాట, రాష్ట్రం అనమాట. మంచి అభివృద్ధితో కూడినటువంటి ఈ యొక్క సూచికలే మనకు కనపడుతూ ఉన్నాయి అనమాట. సో అన్ని అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కొన్ని దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అనేమాట. క్రానిక్ అంటే దీర్ఘకాలికమైనటువంటి ఎంతో నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి అంటారనమాట. సో అలాంటి సమస్యలు అనమాట. ఇంట్రా డిస్ట్రిక్ట్ వేరియేషన్స్ ఆఫ్ మటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఈ యొక్క ఏదైతే మరణాలు అనేవి అంటే గర్భస్థ శిశువు కావచ్చు లేకపోతే పిల్లల్ని కన్న తర్వాత ఈ యొక్క తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మరణాల సంఖ్య అనేది మనం కనుక చూసుకుంటే జిల్లాలకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. రేషియోస్ అనేది వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. దాని తర్వాత ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పుట్టిన పిల్లలు కావచ్చు, ఒక 5 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణాల రేషియో కూడా ఏంటంటే డిఫరెంట్గా ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క ఇంట్రా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇన్ఈక్వాలిటీస్ అనమాట. ఈ యొక్క ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటేనేమో జిల్లాకి మధ్య, తర్వాత ఇంట్రా డిస్ట్రిక్ట్లో అంటే జిల్లాలోనే డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ అనేవి అనమాట. ఒకే జిల్లాలో ఒక చోట బాగా ఇన్కమ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండి ఇంకో చోట తక్కువ ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాంతోపాటు అర్బన్ పాపులేషన్ పెరగడం అలాంటి సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట. ద పెండమిక్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద వల్నరబిలిటీ ఆఫ్ ద ఎకనామికల్లీ వీక్. సో ఇప్పుడు ఈ పెండమిక్ ఏదైతే ఉందో, ఈ వ్యాధి ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి బలహీనతను హాలు చూపించే యొక్క వనరబుల్ అంటే హానికరమైనటువంటి పరిస్థితులు అనే వాటిని మనకు బయటపెట్టింది అనమాట. బట్టబయలు చేసింది అనమాట. దీస్ ఇష్యూస్ విచ్ ఆర్ బీయింగ్ అడ్రస్డ్ బై ద ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ could have been the basis for the politics of a third formation. సో ఇప్పుడు ఈ యొక్క అంశాలు ఏవైతే ఈ యొక్క సమస్యలు ఇష్యూస్ అన్నీ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ఎవరు అడ్రస్ చేస్తున్నారో ఆల్రెడీ ఇప్పుడు అధికారంలో ఎస్టాబ్లిష్డ్ అంటే బలంగా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క సమస్యలు అనే వాటిని గుర్తిస్తూ ఉందన్నమాట, ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. సో ఇలాంటి అంశాలు అనేవి ఇక రాబోయే కొత్తగా ఏర్పడే పార్టీకి ఒక సిద్ధాంతాలాగా బేసిక్స్గా వస్తాయి, అంటే దానికి ఆధారంగా తయారయ్యే విధంగా ఉంటాయి అన్నమాట ఇలాంటి సమస్యలన్నీ కూడా. బట్ ఎవిడెంట్లీ ద యాక్టర్ హ్యాస్ హోపింగ్ టు టేక్ ఏ షార్ట్ కట్ టు పవర్ బై రైడింగ్ ఆన్ ద back of his fan clubs whose members were from different social milieus. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఇప్పుడు సాక్ష్యాలు మనకు ఎలా కనపడుతున్నాయి అంటే ఈ యొక్క యాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎలా ఆశపడుతున్నాడు అంటే ఇప్పుడు షార్ట్కట్లో ఈ యొక్క అధికారం సంపాదించుకోవాలి, దగ్గరలో అధికారం సంపాదించుకోవాలి. ఎలాగా అతని యొక్క ఫ్యాన్ క్లబ్ ఏదైతే ఉందో వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ బ్యాక్ మీద వీపుల మీదకి ఎక్కి ఆయన అధికారం సంపాదించుకోవాలని చూస్తున్నాడు. సో ఆయన యొక్క ఫ్యాన్ క్లబ్ అనే వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఈ యొక్క అంటే రకరకాలైనటువంటి సామాజిక పరమైనటువంటి ఈ యొక్క మెలేస్ అంటే ఏంటంటే స్థానాలు కలిగిన వ్యక్తులు అనమాట. అంటే సమాజంలో రకరకాల వర్గాలు అనేవి ఉంటాయి కదా, ఆ పరిస్థితులు సమాజాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. సచ్ ఏ స్ట్రాటజీ వాజ్ బౌండ్ టు ఫెయిల్. ఎలాంటి ఎప్పుడైనా సరే ఈ యొక్క అంటే పన్నాగం కావచ్చు లేకపోతే ఈ యొక్క అంటే మనం ఏదైతే ఉంది యుక్తి కావచ్చు, స్ట్రాటజీ అంటే యుక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, పూర్తిగా విఫలమయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ మిస్టర్ రజనీకాంత్ లుకింగ్ ఫర్ పవర్ టు బీ handed over to him on a platter must have realized his years in the film industry had hardly prepared him for the rough and trouble of political life where very little goes according to the script. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు రజనీకాంత్ ఏమనుకుంటున్నాడంటే అతనికి అధికారాన్ని ప్రజలందరూ కట్టబెట్టాలి. ఎట్లాగా ఒక పళ్ళెంలో తాంబూలం తెచ్చి ఎలా అయితే పెడతారో, ప్లాటర్ అంటే పెద్ద పళ్ళెం అనమాట, అన్ని వస్తువులు కలిగినటువంటి అంటే అన్ని ఆహార పదార్థాలు కలిగినటువంటి పళ్ళెం ఏదైతే ఉందో దాన్ని తెచ్చి ఎలా ఇస్తారో అలా ఇస్తారు అనుకుంటున్నాడు అనమాట. కానీ అతని యొక్క సంవత్సరాలు గడిచినటువంటి ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అతని యొక్క అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం అనేది అతన్ని సరిగా సన్నద్ధం చేయలేదనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క రఫ్ అనమాట, అంటే ఏదైతే పెరుసైనటువంటి యొక్క అంటే
బలమైనటువంటి లేకపోతే ట్రబుల్డ్ అనమాట, సమస్యలతో కూడుకున్నటువంటి రాజకీయ జీవితానికి అలవాటు పడే విధంగా అతని యొక్క సినిమా జీవితం అనేది ఇంతకాలం అతన్ని ఎటువంటి సన్నద్ధం చేయలేదన్నమాట. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం కనుక చూస్తే అంటే రాజకీయాలు అనేవి కనుక చూస్తే ఒక స్క్రిప్ట్ అనేది ఉండదు. సినిమాల్లో అయితే ఒక స్క్రిప్ట్, ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో దానికి అనుగుణంగానే వాళ్ళ నటన అనేది ఉంటుంది. రాజకీయాల్లో పరిస్థితులు అనేవి రోజు రోజుకు మారిపోతూ ఉంటాయి. అలాంటి మార్పు వచ్చే పరిస్థితులకి ఈ సినిమా రంగం అతన్ని అలవాటు చేయలేదు అని చెప్తున్నారనమాట. సో ఏం లేదండి, రజనీకాంత్ అనే అతను డిసెంబర్ 3వ తారీఖున ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఏంటి అంటే కొత్తగా పార్టీ పెడతాను 2021లో అని చెప్పేసి 2021 ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్పాడనమాట. సో ప్రజలందరూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి 2 ద్రవిడ పార్టీలకి ఆల్టర్నేటివ్ అనుకున్నారు. బీజేపీ కూడా ఇతని వెనకాల ఉండి రాబోయే ఎలక్షన్స్లో మేము కూడా పోటీ చేయాలని వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఆశపడ్డారన్నమాట. కానీ అతను సడన్గా ఏంటి, మొన్న అతని ఆరోగ్య సమస్య కారణంగా ఏంటంటే నేను పార్టీ పెట్టట్లేదు, రద్దు చేసుకుంటున్నానని చెప్పాడనమాట. సో దీని కారణంగా చాలామంది హోప్స్ పెట్టుకున్న వాళ్ళందరూ ఎక్కువ హోప్స్ అనేవి పోయినాయి. దీన్ని బట్టి మనం చూస్తే ఏంటి అంటే అక్కడ రాజకీయపరమైనటువంటి పరిస్థితులు తెలియకుండా, ఆ రాజకీయపరమైనటువంటి మూమెంట్స్లో పాల్గొనకుండా డైరెక్ట్గా అధికారంలోకి రావడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదు. సో అలాంటి విధానం లేదు కాబట్టి, షార్ట్ కట్స్ అనేవి ఉండవు కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావట్లేదు. ఆయన ఉన్నటువంటి సినిమా రంగం అనేది ఇంతకాలం అతన్ని ఈ యొక్క ఏంటంటే ఎగుడు దిగుడు ఏంటంటే ఈ యొక్క రాజకీయ జీవితాన్ని అలవాటు పరిచే విధంగా ఎటువంటి ప్రభావం లేకుండా పోయింది కాబట్టి ఆయన రాజకీయాల్లో అంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఇంతకుముందు ఆయన సపోర్ట్ చేసినటువంటి ఏఐఏడిఎంకే కావచ్చు, లేకపోతే బీజేపీ అలయన్స్ ఏదైతే ఉందో 2004లో ఎలక్షన్లో ఓడిపోయిందనమాట. సో అలాంటి పరిస్థితులనే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ థర్డ్ ఆల్టర్నేటివ్గా రావాలంటే ప్రజల యొక్క ఉపద్రవాలు లేకపోతే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి పుట్టిన పార్టీయే రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుందే తప్పుతాయి. ఇలా షార్ట్కట్లో ఏ పార్టీ కూడా అధికారంలోకి రాదు అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూలో అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా డొనేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.